తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితికి కృతజ్ఞతలు. కొద్దిగా లేట్ అయినా కూడా తెలంగాణలో జరిగిన ఒక సాంస్కృతిక విధ్వంసాన్ని పసిగట్టి ఆ కుట్రను ఛేదించి తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు, ఒక గొప్ప మహోన్నత కళాశిఖరం గద్దర్ గారి ఇమేజ్ మీద ఒక పెద్ద దాడి జరిగిందని గ్రహించి ఈరోజు దీన్ని ఖండిస్తూ గద్దర్ అవార్డుల గందరగోళం మీద చర్చ అనే మీటింగ్ పెట్టిన ఈ సంస్థకు అభినందనలు. అలాగే గద్దర్ గాళ్ళ చేతిల గద్దర్ అన్నను వాళ్ళ నుండి కాపాడుకుందాం అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టినరు. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి ఈ సభను నన్ను అధ్యక్షత వహించమని కోరినందుకు ధన్యవాదములు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సినిమా కళాకారులకు, తెలంగాణకు చెందినటువంటి టెక్నీషియన్లకు, యావత్ ఉద్యమ సమూహానికి ఈ కుట్రను అర్థం అవ్వడానికే వీళ్ళు సమావేశం పెట్టినట్టు తెలుస్తున్నది. అయితే సినిమా ఫీల్డ్ కొద్దిగా డిఫరెంట్ కాబట్టి కామన్ ప్రేక్షకులకు, కామన్ పీపుల్కి ఇవన్నీ అర్థం కావు. కానీ ఇట్లాంటి కుట్రల వల్లనే తెలంగాణ ఎన్నో సంవత్సరాలుగా ఆగమైంది. తర్వాత మళ్ళా మనం పోరాటం చేసుకొని తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణను సాధించుకున్నాక కూడా మళ్ళీ ఏమేం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, దీన్ని ఎందుకు ఖండించాల్సిన అవసరం ఉన్నది? అసలు సినిమా అవార్డులకు గద్దర్ పేరు మీద అవార్డులు ఇచ్చుడు సమంజసనీయమేనా? ఇప్పుడు ఎన్టీఆర్కి ఒకటే అవార్డు ఉంటుంది, దాదాసాహెబ్ ఫాల్కేకి ఒకటే అవార్డు ఉంటుంది. మరి గద్దర్ పేరు మీద అన్ని విభాగాలకు అవార్డు ప్రకటించడం వల్ల దీంట్లో ఏం దాగున్నది అనే దాని మీద క్లియర్ కట్గా ఇక్కడికి వచ్చిన వక్తలు, ఉద్యమకారులు, సినిమా పెద్దలు అందరూ, బుద్ధిజీవులందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ మీ ముందు పెడతారు. కాబట్టి మనం అందరి ఒపీనియన్స్ సేకరించి ప్రభుత్వానికి మనం ఒక డిమాండ్లు కానీ, ఒక ప్రతిపాదనలు కానీ ఈ వేదిక ద్వారా సమర్పించడానికి సంసిద్ధమై ఉన్నాము. ఈ గద్దర్ అవార్డుల గందరగోళం గురించి చర్చ మొదలు పెడదాం. దీంట్లో జరిగిన అవకతవకలేంది, గద్దర్ ఇమేజ్ ఏంది, అవార్డుల విధానం ఏంది, ఇవన్నిటికి కూడా మనం క్లియర్ కట్గా ఇక్కడ ఉన్న మేధావులు ప్రజల ముందు ప్రభుత్వానికి చేరే విధంగా మాట్లాడతారు. ముందుగా దీని గురించి ఒక అవగాహన రావడానికి మా సార్ నిర్మాత పులి అమృత్ గౌడ్కి ఈ అవార్డుల జరిగిన అవకతవకలేంది కొద్దిగా టెక్నికల్ డీటెయిల్స్ సినిమా పరంగా ఆయన చెప్తాడు. కొన్ని ఆ ఉల్లంఘనలు ఎలా జరిగాయి, వాస్తవానికి ఏంటంటే ఈ అవార్డులు ఏవైతే గద్దర్ అవార్డులను ఇచ్చిండ్రో, ఇచ్చేటోళ్ళు ఇచ్చిండ్రు, తీసుకొని పోయేటోళ్ళు పోయినరు. కానీ వాస్తవానికి దాంట్లో ఒక్క అవార్డు కూడా చెల్లదు. ఆ జ్యూరీ విధానం చెల్లదు. అసలు ఎఫ్డిసి పెట్టిన జ్యూరీయే ఒక బూటకం. అసలు అప్లికేషన్స్ లేకుండానే అవార్డులు ఇచ్చుడు అనేది పెద్ద దుర్మార్గం. ఇది చట్టపరంగా కూడా ఒక విద్రోహం. ఇది ఏ అవార్డు అయినా, పద్మశ్రీ అవార్డు కానీ, పద్మభూషణ్ అవార్డు కానీ, నేషనల్ అవార్డులు కానీ, ఆస్కర్ అవార్డులు కానీ, ప్రపంచంలో ఏ అవార్డులైనా కూడా అప్లికేషన్స్ ద్వారానే అవార్డుల ప్రక్రియ జరుగుతుంది. ఇదే ఎఫ్డిసి 2024లో సెన్సార్ అయిన సినిమాలకు అప్లికేషన్స్ తీసుకున్నది. అదే 2014 నుంచి 2023 వరకు ఏ అప్లికేషన్ తీసుకోకుండా అవార్డులు ఇచ్చేసిండ్రు. కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఒక్క అవార్డు కూడా ఇవ్వలే, కానీ పెట్టుబడిదారులకు, నిర్మాతలకే అవార్డులు ఇచ్చిండ్రు. దాని అర్థం ఏంది అంటే ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత, ఆయన సినిమాకే 5 అవార్డులు తీసేసుకున్నారు. దానికి మురళీమోహన్ జ్యూరీ చైర్మన్ అన్నమాట. అయితే ఆయన పెద్ద బుద్ధిజీవి, ఆయన పెద్ద లెజెండ్ అట. సినిమాలు చూడకుంటే ఎట్లా అవార్డు ఇస్తారు? అసలు ఈ జ్యూరీ వాళ్ళు ఆ జ్యూరీకి ఎట్లా ఒప్పుకున్నారు? ఇదంతా కూడా తెలంగాణ సమాజం పసిగట్టదు అనుకుంటారు. ఇదే ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇస్తారు, ఇట్లనే అప్లికేషన్స్ లేకుంటే ఇస్తారా? ఇయ్యరు, ఏడా కూడా జరగదు. కాబట్టి ప్రభుత్వంకి అవగాహన ఉండియో లేకనో ఏదో తొందరపడి గద్దర్ అవార్డు అని డిక్లేర్ చేసిండ్రు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు అని చెప్పేసిండ్రు. జ్యూరీని జయసుధా, మురళీమోహన్ అనుకుంటా ఒక సినిమా కాస్టింగ్ లాగా చేసిండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెల్లవో, ఈ అవార్డులు ఎందుకు చట్టపరంగా
అవి చట్టపరంగా అవి అర్హత లేనివి, తర్వాత ఒక అవగాహన రాహిత్యంగా జరిగిన ప్రక్రియ అనేది ఎందుకనేది కొద్దిగా కానీ బయటికి వచ్చి చెప్పాలంటే కొద్ది భయం ఉన్నది వాళ్ళకు. ఎందుకంటే వ్యవస్థ తొక్కేస్తుందేమో అనే గుబులు ఉన్నది. ప్రభుత్వంతో వాళ్ళు ఎదురు మాట్లాడలేరు, ధైర్యం లేరు. అట్లాంటి వాతావరణంలో ఒక నిర్మాత బయటికి వచ్చి ఇంత క్లియర్గా చెప్పుడంటే ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. కాబట్టి ఆయనకు అభినందనలు. ఇప్పుడు అని చెప్పి ఒక బైలాస్లో రాసుకున్నాడు కూడా ఒక దుర్మార్గమే. అంటే ఎంత ఘోరంగా ఉన్నది చూడండి. మా గురించి ప్రశ్నిస్తే మీకు అర్హత ఉండదు, నెక్స్ట్ ఇయర్ 3 ఏళ్ల వరకు మీరు అప్లై చేయలేరని రాయడం కూడా ఆ రెగ్యులేషన్స్ రాసేటోళ్ళ వాళ్ళ స్థితి, వాళ్ళ ఆలోచనల, వాళ్ళ కుట్రబాజితనానికి అది రుజువు అవుతున్నది. ముఖ్యమంత్రి గారి ధోరణి చూస్తే కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పైసలే ఇంపార్టెంట్ అనుకుంటారు, పెట్టుబడి పెట్టేటోళ్ళే ఇంపార్టెంట్ అనుకుంటారు. అదే పెట్టుబడి పెట్టేటోళ్ళే ఇంపార్టెంట్ అయితే కేసీఆర్ ఓడిపోయేటోడే కాదు. కేసీఆర్ బాగా సంపాదించండి, అయినా ఓడిపోయినరు. ఎందుకు ఓడిపోయినరు? ఈ ఉద్యమకారుల భావజాలమే ఓడగొట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి ఎందుకు పడుతుంది అంటే తెలిసిపోతుంది ఇక్కడ. ఇప్పుడు గద్దర్ పేరు పెట్టిండు, గద్దర్ అని చెప్పి అనౌన్స్ చేసిండు, చాలా ఉత్సాహంగా అందరు అలుముకున్నారు ఆయన. తర్వాత ఏమైంది? దిల్ రాజు అనేటోన్ని ఏ ప్రతిపాదిక మీద మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిండ్రు అంటే ఒక నిర్మాత ఆయన అక్కడిక్కడ వసూలు చేసుకొని తేగలుగుతాడేమో, అక్కడి వరకు వారని ఉండే. కానీ నువ్వు అవార్డులు ఇచ్చేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ దిల్ రాజుకు కూడా తెలివై కదా. ఉద్యమంకైనా ఎన్నడూ సపోర్ట్ కూడా చేయలే. కాబట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ వాదం ఉన్నోళ్ళనే మీరు అడ్వైజరీగా కానీ మీ వ్యవస్థలు కానీ పెడితే కానీ తెలంగాణకు లాభం జరగదు. అయితే ఇప్పుడు దిల్ రాజును పెట్టడం వల్ల ఆయనకు జ్యూరీ పెట్టుడు కూడా రాదు. జయసుధా, మురళీమోహన్ని జ్యూరీ పెడతారా, తెలంగాణ వాళ్ళని పెడతారా? ఫస్ట్ ఎక్కడి నుంచి ఖరాబ్ అయిపోయింది మొత్తం అవార్డుల పరంపర అంటే జ్యూరీ వాళ్ళు తెలంగాణ వాళ్ళే కాదు, వాళ్ళు ఎట్లా లీడింగ్ చేస్తారు, జ్యూరీ చైర్మన్ ఎట్లయితారు? కాబట్టి ఇది ఒక పెద్ద ద్రోహం ఇది. తర్వాత పైసలు 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 ఉన్నోళ్ళు, ఆయనకున్న సర్కిల్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు కారకుడు అంటే ముఖ్యంగా జ్యూరీ వాళ్ళు కూడా అవార్డులు ప్రకటించినప్పుడు ఎన్విలాప్ తెచ్చి మీడియా ముంగట డైరెక్ట్ ఓపెన్ చేసి ప్రకటించాలి, ఇది రూల్. వాళ్ళే చెప్పిండ్రు, మేము రాత్రి ముఖ్యమంత్రి ఇంటికి పోయినాం, రాత్రంతా 2-3 గంటలు ఆయనతో స్పెండ్ చేసినాం అన్నారు. అంటే ఏం స్పెండ్ చేసిండ్రు మీరు? జ్యూరీ నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రితోని చర్చ ఏమున్నది అంటే ఈ ఫ్యామిలీకి ఒక అవార్డు కావాలి, ఆ ఫ్యామిలీకి ఒకటి కావాలి, ఇన్ని పుష్ప అని పరిశాన్ చేసినాం, వీనికోటి ఇవ్వండి అంటే రాజకీయ జోక్యం జరిగింది కదా. మళ్ళీ ఆయన వేదిక మీద కూడా అంటుండు, అశ్విని దత్ బిడ్డ కాలేజ్ పోయేటప్పుడు నేను చెప్పిన రెడ్డి వంతో పెండ్లవుతుందని నేను అప్పుడే చెప్పినా, నేను చెప్పినవన్నీ నిజమవుతాయి అన్నారు. వాళ్లకు అవార్డు ఇచ్చిండు. అంటే నీకు ఎవరు తెలుసో, నీకు ఎవరు పరిచయమో వాళ్ళకు అవార్డు ఇచ్చేసేస్తావా నువ్వు? అరే అవార్డులు ఇచ్చేదానికి ఒక విధి విధానాలు లేవా? ముఖ్యమంత్రి ఎట్లా ఇచ్చేస్తాడు అవార్డు? అయితే ఇట్లాంటి అన్నిటికి కూడా ఆయనే కారకుడని వాళ్ళ ప్రెస్ మీట్లు, వాళ్ళ ప్రకటనలే చెప్పేసినాయి. తర్వాత వీళ్ళందరూ తెలంగాణ వాదానికి, తెలంగాణ తనానికి విరుద్ధమని వాళ్ళ ప్రోగ్రామే ఒక సాక్షి. నువ్వు తెలంగాణ ఉద్యమంలో సినిమా కోసం ఉద్యమం చేసిన వాళ్ళ మాట ముచ్చట తీసినవా? నీకు అసలు తెలియదు కదా. అసలు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 14 ఏళ్ల తర్వాత మీరు అవార్డులు ఇస్తుండ్రు, సంతోషం. కేసీఆర్ చేయని భర్తీ మీరు చేస్తుండ్రు, సంతోషం. కానీ ఏ రకంగా చేసిండ్రు? ఆ అవార్డులు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ మీరు తెలంగాణను, గద్దర్ అన్నను టోటల్గా కించపరిచేసిండ్రు, మీరు హ్యూమిలియేట్ చేసేసిండ్రు, మరీ దారుణంగా చేసేసిండ్రు. అది చేయకున్నా బాగుండేది. మేము అడిగింది తెలంగాణ సినిమా పాలసీ కావాలని, కళాకారులకు ఒక ఇన్స్టిట్యూట్ కావాలని అడిగినాం. నిర్మాణమే లేదు, బహుమానం దేనికి అంటే వాళ్ళకి ఇవ్వడానికే కదా. నంది అవార్డులు వాళ్ళు ఇస్తారు కదా ఆంధ్రప్రదేశ్లో, ఇట్లాంటి సినిమాలకు ఆడ ఇప్పించుకోవచ్చు కదా. మేం ఆకాంక్షించింది, తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నది కారణం ఏంటంటే ఈ గుత్తాధిపత్యానికి మొత్తం నలిగిపోయి, మొత్తం దబాయించిపోయి ఉన్నది ఇండస్ట్రీ. తెలంగాణ తెచ్చుకుంటేనన్నా ఇక్కడి కళాకారులకు, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు ఆవిష్కృతం అయినప్పుడు ఇక్కడి నిర్మాతలకు చేయూత ప్రభుత్వం ఇస్తే మేము కూడా ఎదుగుతాం. ఒక ప్యారలల్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాలీవుడ్ ఉండగా కూడా మరాఠీ ఫిలిం ఇండస్ట్రీ ఎట్లున్నది, సేమ్ వేళ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ స్థాపన చేయండి, ఆ తర్వాత అవార్డులు ఇవ్వచ్చు.
మీకు ఎవరు ఇమ్మన్నారు అవార్డులు? ధన 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 ధన. మీరు ఎవరిని ఖుషి చేయడానికి ఇచ్చిర్రో అక్కడ కనపడిపోయింది. వాళ్ళు సినిమా వాళ్ళు ఒక డైలాగ్ ఇస్తే ఏమైనా చెప్తారు. జై తెలంగాణ అంటారు, నై తెలంగాణ అంటారు, ఏదంటే అది అంటారు. ఈ వట్టి జై తెలంగాణ అంటే సరిపోదు. నేను అనేది అవార్డులు ఇచ్చినా కూడా తీసుకోవడానికి మీకు ఎట్లా బుద్ధి వచ్చింది అసలు? తెలంగాణ భూమిపుత్రులు తీసిన సినిమాలు ఎందుకు చూడలే మీరు? వందల కొద్ది సినిమాలు ఉన్నాయి. ఒక దశాబ్ద కాలంలో తెలంగాణ వాళ్ళు తీసిన చిన్న చిన్న ఆర్ట్ ఫిలిమ్స్ ఎన్నో ఉన్నాయి, నాకు తెలిసిదే ఉన్నాయి. మీరు ఒక్క సినిమా కూడా చూడకుండా తెలంగాణ వాళ్ళందరినీ విస్మరించి సేమ్ అవే కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇస్తూ ఉంటే ఇలా ఇలా నిలబడి పోవుడు, మంత్రుల ఆలింగనాలు, వాళ్ళ స్మైల్స్, ఏందిది? ఒక రికార్డింగ్ డ్యాన్స్ కంటే చెత్తగా నిర్వహించారు మీరు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఏడ ఉట్టిపడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నంది అవార్డు ఇచ్చినా కూడా వాళ్ళ సంస్కృతి కనపడేది, ఒక పద్ధతి ఉండేది, ముఖ్యమంత్రి ఒక హోదాతో వచ్చేది. ఇక్కడ అంతా చిల్లరగా లేదా? అంటే తెలంగాణ ఒక చిల్లరతనం చూపించారు మీరు. తెలంగాణ ఔన్నత్యం ఎక్కడుంది? మీ వేదిక మీద, మీ స్పీచ్లో ఎక్కడుంది? మీ మాటలలో ఎక్కడుంది? కాబట్టి ఇదంతా కూడా బూటకం. ఈ అవార్డులు రద్దు చేయాలి గవర్నమెంట్. ఒకవేళ అవార్డు ఇచ్చినోడైనా తీసుకున్నోడైనా ఇక్కడ ఎవరు హర్షిస్తున్నారు? ఎవరైనా అవార్డులు ఇస్తే సంతోషపడతారు, కానీ సమాజం మొత్తం థూ థూ అంటుంది. మళ్ళా గద్దర్ పేరు పెట్టి ఈ అవార్డులు ఇచ్చి ఇంత చెత్త ప్రోగ్రాం చేయడం ఏమవసరం? ఈ రకంగా మన పృథ్వీరాజ్ గారి ఆవేదనలు, ఆలోచనలు అన్నీ కూడా చాలా బాగా చెప్పిర్రు.